అమరావతిలో నీళ్ళంతా అబద్ధం ఒకవైపు, అమరావతిలో నీళ్లు మరొక వైపు. కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల పోయినాయి. వాస్తవంగా వర్షం గనక ఇంకొక 4-5 రోజుల పాటు కంటిన్యూగా అలాగే ఉండి ఆ కొండవీటి బాగా అట్లా కంటిన్యూగా పొంగుతుంటే అక్కడ నీళ్లు ఫ్లో అవుతాయి. ఎందుకంటే అట్లా వెళ్ళి ఆ ఎత్తిపోతల నుంచి బయటికి పోవాలి కాబట్టి అవుతుంటాయి. అలాగని అక్కడ నిలబడిపోవట్లేదు. పొలాల్లో నీళ్లు నిలబడడం అంటే అక్కడ మధ్యలో మన నారాయణ గారు చెప్పినట్టు కొంత అక్కడ గండ్లు కొడితే కానీ అవ్వలేదు, అది సెటరేట్ అయిపోయింది. శాంతం మునిగిపోయి అయితే లేదు, ఆ రోజున నీళ్లు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇటు వీళ్ళేమో మునిగినటువంటి నీళ్లు నిండినటువంటి టవర్స్ని చూపెడుతున్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి. అదే ఇది మొత్తం 5 కడుతున్నారు కదా పెద్ద పెద్ద 50 అంతస్తులు 100 అంతస్తులు బిల్డింగ్లు అనేది. అక్కడ వైసీపీ వాళ్ళేమో నీళ్లు ఉన్నాయి చూపెడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళేమో నీళ్ళు లేనివి చూపెడుతున్నారు. ఇద్దరిది ఏది కరెక్ట్ అన్నటువంటిదే సందేహం. దాని మీద ఇంతకుముందు టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఒరిజినల్ వాస్తవం ఏంటని. అదే సందర్భంలో వైసీపీకి సంబంధించి ఇవాళ శైలజానాథ్ ఆ ప్రాంతానికి వెళ్ళారు, మాజీ మంత్రి. ఆ టవర్స్ వెనకాల కడుతున్నటువంటి టవర్స్ దగ్గర, ఏదైతే నీళ్లు ఉన్న టవర్స్ దగ్గరికి వెళ్ళారన్నమాట, నీళ్లు లేని దగ్గరికి పోలేదు. అనంతపురం వల్ల నీళ్ళు చూస్తూ ఉంటే చాలా అసలు ఆశ్చర్యం కాదు, కానీ మాకు ఇట్లా నీళ్ళు లేవే చాలా అసలు. అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ఇప్పుడంటే ఇటు టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది అక్కడేం లేదని చూపించే ప్రయత్నం చేస్తుంటే, కొందరు నాయకులు కూడా ఇప్పుడు ఉన్నాయని వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో అదే వీడియోలో తీస్తా ఉన్నా. సార్ బంకమస్తు అమరావతి రాజధాని బిల్డింగ్స్ ఇవన్నీ అనంతపురం వాళ్ళకి నీళ్లు చూస్తూ ఉంటే చాలా అసలు ఆశ్చర్యం కాదు, కానీ మాకు ఇట్లా నీళ్ళు లేవే చాలా అసలు.